అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేయటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికార టీడీపీ తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదు అన్న కారణంతో జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీలో అడుగు పెడతాము అంటున్నారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం నిస్సందేహంగా సెల్ఫ్ గోల్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో అసెంబ్లీని బహిష్కరించడం కరెక్ట్ కాదు అంటున్నారు. మరోవైపు నిర్దిష్ట గడువులోగా సరైన కారణం చూపించకుండా ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి హాజరు కాకపోతే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కి ఉంటుంది. మరి జగన్ నిర్ణయం వైసీపీకి సెల్ఫ్ గోల్ అవుతుందా? వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? వంటి అంశాలపై మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు విశ్లేషణ అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అయితే జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవటాన్ని ఎలా చూడాలి సార్? స్వయంగా పీసీసీ అధ్యక్షురాలు చెల్లి అయిన షర్మిల గారు కూడా ఎందుకు వెళ్ళట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే రాజకీయంగా అతనికి లాభమా నష్టమా అనేది ఒక ఇష్యూ. దానివల్ల నష్టమైనా లాభమే ఉండదు. అయితే అది వ్యక్తిగతంగా చూస్తున్నాడు అతను. రాజకీయంగా నష్టమైనా పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా అతనికి సమస్య ఏమిటంటే అసెంబ్లీకి వెళ్ళి ఒక మామూలు ఎమ్మెల్యే లాగా 175 మందిలో ఒకళ్ళలాగా కూర్చోవడం ఇష్టం లేదు. బేసికల్లీ అది పాయింట్. ఎన్నో కారణాలు చెప్తాడు ఆయన, కానీ అసలు కారణం అది. ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా కనుక కూర్చుంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫ్రంట్ రోలో ఉండదు సీటు. ఓన్లీ మంత్రులకి, అపోజిషన్ లీడర్కి మాత్రమే ఫ్రంట్ రోలో సీట్ ఇస్తారు. ఈయన ఎమ్మెల్యే కాబట్టి సహజంగానే సీటు వెనకుంటుంది. ఎట్ బెస్ట్ సెకండ్ రోలో ఉంటుంది. అది ఇష్టం లేదు ఆయనకి. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు ఆయన అడిగితే అప్పుడు ఇస్తారు అవకాశం మాట్లాడడానికి. మామూలుగా సాంప్రదాయం. నిన్న కూడా అన్నాడు కదా, ప్రెస్ మీట్ మాట్లాడుతా అన్నాడు. నేను 1.5 గంటలు మాట్లాడాను బడ్జెట్ గురించి. అసెంబ్లీలో కూడా నాకు ఎంత సేపిస్తేనే వస్తాను అని కూడా అన్నాడు. ఏదో 10 నిమిషాలు సేపిచ్చి 174 మందిలో ఒకటిలాగా నన్ను ట్రీట్ చేస్తే నేను ఎట్లా వస్తాను అని కూడా అన్నాడు. అంటే ఆయన మనసులో చాలా క్లియర్గా అదే ఉన్నదన్నమాట. మిగతా 174 ఎమ్మెల్యేస్ లాగా నన్ను ట్రీట్ చేస్తారా, నేను ప్రత్యేకం కదా అని. అది మెయిన్ ఇష్యూ. ఒక మామూలుగా ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఈయన ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మాట్లాడే విధంగా ఉండాలి, అంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. అది ఆయన ఇన్సిస్ట్ చేస్తుంది. సో దానివల్ల ఆయనకి లాభం కంటే నష్టమే ఎక్కువ అనేది చాలామంది అభిప్రాయం. ఇక రెండవది మనం మాట్లాడుకుంటుంది వాళ్ళు ఏంటంటే, అసలు చట్టబద్ధంగా ఇట్లా వెళ్ళకపోతే ఏమిటి అని. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా ఎన్నికవుతారు, మేము వెళ్ళాం అసెంబ్లీకి అంటే ఏంటి రేపటి నుంచి? దానికి పరిణామాలు ఏమైనా ఉంటాయా? చట్టం ఏం చెప్తోంది? ఈ మధ్యకాలంలో అందరూ చూస్తున్నారు కదా, తెలంగాణలో కూడా కేసీఆర్ ఎన్నికైన తర్వాత ఒక్కసారి వెళ్ళినట్టున్నాడు ఆయన అసెంబ్లీకి. ఆయన ఇష్యూ వేరు. ఆయన ఏంటంటే, ఆయన కూడా ఇటువంటిదే ప్రాబ్లము. కేసీఆర్ గారి ప్రాబ్లం ఏంటి? ఒకటి, ఆయన అసెంబ్లీకి వెళ్ళి కూర్చోలేడు అంతసేపు. ఆయన సెక్రటేరియట్కే వెళ్ళలేదు కదా, అందరికీ తెలుసు. గమ్మత్తుగా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కొన్ని ఏమనాలి సారూప్యతలు ఉన్నాయి, సిమిలారిటీస్. ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సెక్రటేరియట్కి వెళ్ళాల. అసలు బహుశా ఏపీ చరిత్రలో సెక్రటేరియట్కి వెళ్లకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరే. అంటే ఏపీ చరిత్రలో ఒకరు, తెలంగాణ చరిత్రలో ఒకరు. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. అసలు సెక్రటేరియట్కి వెళ్ళని ముఖ్యమంత్రే లేడు. కొద్దిమంది చాలా ఎక్కువ రోజులు వెళ్ళొచ్చు, ప్రతిరోజు వెళ్ళొచ్చు. కొద్దిమంది వారానికి 5 రోజులే వెళ్ళొచ్చు. కానీ రెగ్యులర్గా వెళ్ళారు అందరూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రెగ్యులర్గా ఎవ్రీ డే వెళ్తాడు ఆయన సెక్రటేరియట్కి. ఎన్టీ రామారావు పొద్దున్నే 9 గంటల గంట కొట్టినట్టు వెళ్ళిపోయేవాడు సెక్రటేరియట్కి. అట్లాంటిది అక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు సెక్రటేరియట్ అనేది ఒకటి ఉన్నది అని దాని యొక్క అస్తిత్వాన్ని కూడా గుర్తించాల. ఆయన తాడేపల్లిలో కట్టుకొని వీళ్ళు ఇప్పుడు సెట్టింగ్లు అంటున్నారు కదా అందరూ,
ఆ సెట్టింగ్లు వేసుకొని అందులోనే కూర్చునేవాడు. ఏంటి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ముందు ఇంకోటి కట్టి అక్కడికి అందరు రావాలి. కేసీఆర్ కూడా అంతే. కేసీఆర్ అయితే అసలు హైదరాబాద్లో కూడా ఉండేవాడు కాదు, ఆ ఫామ్ హౌస్లో ఉండేవాడు ఎక్కువ. అదేవిధంగా అసెంబ్లీకి కూడా ఆయన వచ్చేవాడు కాదు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అవసరమైనప్పుడు వస్తాడు అంతే. ఇప్పుడు కూడా ఆయన ఇంతవరకు ప్రతిపక్ష నేతగా రాల, ఒకసారి తప్ప. సో కేసీఆర్ గారి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ అసలు అసెంబ్లీకి అటెండ్ కాకుండా ఉండటం సాధ్యమా అంటే అటెండ్ కాకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగలరా అని అంటే చట్టం ఏం చెప్తోంది? మామూలుగా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే డిస్క్వాలిఫై అవ్వాలి అంటే 3 సందర్భాలు ఉంటాయి. ఏమిటి ఆ 3 సందర్భాలు? ఒకటేమో మెంబర్స్ ఎవరైనా కన్విక్ట్ అయితే డిస్క్వాలిఫై అవుతారు. ఆ మధ్యకాలంలో రాహుల్ గాంధీ మీద ఒక కేసు పెట్టారు. ఆ కేసులో ఒక కోర్టు ఆయనకి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇమ్మీడియట్గా పార్లమెంట్లో ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు, చాలా హడావుడిగా. డిస్క్వాలిఫై చేయడం కాదు, ఆయన ఢిల్లీలో ఉంటున్నటువంటి ఎంపీగా ఉంటున్నటువంటి ఇంటిని కూడా ఖాళీ చేయమని చెప్పారు. ఖాళీ చేశాడు కూడా ఆయన. ఆ తర్వాత మళ్ళీ స్టే వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. బట్ ఎవరైనా సరే 2 years కనుక వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఉంటే, కన్విక్షన్ ఉంటే, ఆ కన్విక్షన్ ఏంటి 2 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ అయి ఉండాలి, మినిమం టైం అన్నమాట. అది కనుక ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఆటోమేటిక్గా. అది చాలాసార్లు జరిగింది మన చరిత్రలో. అంటే పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు, చాలామంది ఏదో కేసులో ఇరుక్కోవడం, అందులో ఇట్లా అవడం. దాంతోపాటు సాధారణంగా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో కొన్ని నిబంధనలు ఉల్లంఘిస్తే అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేస్తారు వాళ్ళని. అది కూడా ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏమిటంటే ఒక మెంబర్ కనుక కంటిన్యూస్గా అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడితే, డొమ్మా కొడితే, అటువంటి వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. మనకి రాజ్యాంగం ఏం చెప్తోందంటే, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 101 ఏం చెప్తోంది? చైర్మన్ ఆర్ స్పీకర్ క్యాన్ డిక్లేర్ ద సీట్ వెకేటెడ్ ఇఫ్ ఏ మెంబర్ హ్యాస్ రిమైన్డ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ మీటింగ్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days విదౌట్ పర్మిషన్. స్పీకర్ కానీ చైర్మన్ కానీ వారి యొక్క ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు కనుక అసెంబ్లీకి రాకపోతే, లేక ఇక్కడ యాక్చువల్గా లోక్సభ గురించి ఉన్నది ఇది, అదే అసెంబ్లీకి కూడా వర్తిస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లోక్సభకి ఏ రూల్స్ ఉంటాయో అవే ఉంటాయి అసెంబ్లీకి కూడా. సో వరుసగా 60 రోజుల పాటు రాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఆ సీటు ఖాళీ అయినట్టుగా స్పీకర్ ప్రకటించవచ్చు అని ఉంది అందులో. ఈ వరుసగా అంటే ఏంటి? మనకి అసెంబ్లీ ఒక 10 రోజుల పాటు జరుగుతుంది, మళ్ళీ ప్రోరోగ్ అవుతుంది, మళ్ళీ 10 రోజుల పాటు జరుగుతుంది, మళ్ళీ ప్రోరోగ్ అవుతుంది, మళ్ళీ ఇంకో 5 రోజుల పాటు జరుగుతుంది కదా, అట్లా జరుగుతాయి మనకి. సో ఈ ప్రోరోగ్ అయిన పీరియడ్ కాదు ఇది, యాక్చువల్గా అసెంబ్లీ సెషన్ జరిగిన రోజులు అన్నమాట. వాటి ప్రకారం లెక్కేస్తే 60 రోజులు. ఇప్పుడు ఈయన ఆల్రెడీ 3 సార్లు అనుకుంటా జరిగింది అసెంబ్లీ ఏపీలో. 3 సార్లు కలిపి బహుశా ఒక 15 రోజులు అట్లా ఉంటుందేమో. ఇది కంటిన్యూ చేస్తే ఆయన వచ్చే సంవత్సరము, ఆపై వచ్చే సంవత్సరము డిస్క్వాలిఫై అవ్వచ్చు. పాసిబిలిటీ అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడతా, మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏమన్నాడంటే, నన్ను డిస్క్వాలిఫై చేస్తారా? ఎలా చేస్తారు? చూస్తాను, నేను రెడీ అని అన్నాడు. యాక్చువల్గా ఈ మాట అన్నాడు. ఏమిటి ఆయన ధైర్యం? మరి లీగల్గా ఆ పాసిబిలిటీ లేదని పెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉంటాడు కదా, ఏం తక్కువడు కాదు, చాలా తెలుసు లీగల్ వ్యవహారాలు. బహుశా ఒక ధైర్యం ఏంటంటే, అంత ఈజీగా నన్ను డిస్క్వాలిఫై చేస్తారా అనే ఒక ధైర్యం కావచ్చు. రెండవది ఏంటంటే, నేను చెప్పినట్టు 60 days కదా, ఎప్పటికది ఇంకా చాలా టైం ఉంది కదా. ఈ లోపల హైకోర్టుకు వెళ్ళాడు ఈయన. ఏమని? ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వడం లేదు స్పీకర్ అని. అది ఒక 2-3 days బ్యాక్ వచ్చింది కోర్టులో. అంటే స్పీకర్ ఎఫిడవిట్ లేక వాళ్ళ వెర్షను ఏంటి అనేది కోర్టు అడిగింది. అది వాళ్ళు ఇంకా అది ఇవ్వాలి. కాబట్టి ఇప్పట్లో తేలదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటంటే, కోర్టులో ఎట్టి పరిస్థితుల్లో నాకు అనుకూలంగా వస్తుంది తీర్పు
అని చెప్పి అనుకుంటున్నాడు అని అనుకోవచ్చు. దీన్ని బట్టి చాలా ధైర్యంగా మాట్లాడాడు. ఎట్లా ఎవరు నాకు ఇవ్వపడం ఏంటి, ప్రతిపక్షం మేము ఒక్కడమే కదా, వైఎస్ఆర్సీపీ ఒక్కటే ప్రతిపక్షం, ఇంకెవరు లేరు కదా. అంతవరకు నిజమే, ఆయన ఒక్కడే ప్రతిపక్షం కాబట్టి ఎంతమంది మెంబర్స్ ఉన్నా సరే ఇవ్వాల్సిందే. ఒక రూల్ ఇంతకుముందు పాటించేవాళ్ళు, అదేంటి 10% ఉండాలి సీట్లు అని. 175 అంటే 18 మంది ఉండాలి. ఈయనకు వచ్చింది 11. కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదు అని కదా ఇప్పుడు చెప్తోంది స్పీకర్ గారు కానీ, లేకపోతే అధికార తెలుగుదేశం కానీ, కూటమి వాళ్ళు కానీ చెప్తోంది. అది ఈయనేమో అదేం లేదు, అట్లా లేదు, చట్టంలో ఎక్కడా లేదా అట్లా, ఈయన ఇవ్వడం లేదు అని చెప్పి అదే చెప్తున్నాడు. మళ్ళీ 40% ఓటింగ్ ఉంది నాకు, ప్రతిపక్షం లేకపోతే ఎట్లా అని ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాడు ఫ్రెష్గా ఆయన ఇప్పుడు గ్రహించి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి, అది లేకపోతే అధికార పక్షం వాళ్ళు చేసే తప్పుల గురించి ఎట్లా తెలుసుకుంటారు, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ 10% రూల్ అనే దాని విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పచ్చు. అదేంటంటే 2018లో కాంగ్రెస్ పార్టీకి 52 ఎంపీ సీట్లు వచ్చినాయి. పార్లమెంట్లో 55 ఎంపీలు గెలిస్తే కానీ ఒక పార్టీకి అపోజిషన్ హోదా రాదు. 2019లో బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కనుక వాస్తవం అయితే ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకునేవాడు కదా. అది ఇంకా పెద్ద ఇష్యూ కదా దీనికంటే. ఇది ఒక రాష్ట్రం, అది మొత్తం దేశానికి సంబంధించింది. ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు నిరాకరించినాయి గతంలో కూడా. కాబట్టి ఏ బేసిస్ మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు లేదు నాకు ఇవ్వాల్సిందే అని, లేకపోతే కోర్టు వారు నాకు ఇస్తారని చెప్పి అనుకుంటున్నాడో తెలీదు. కానీ ఆయన స్పీకర్ గారు మొన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని జరుగుతుంది అసెంబ్లీలో. అంటే ఏం లేదు, అంటే మన అసెంబ్లీలో బిజినెస్ ఎట్లా ఉండాలి, దీని తర్వాత ఏం జరగాలని చెప్పి అందరూ కూర్చొని అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారు. దాన్ని బీఏసీ అంటారు. అందులో ఎప్పటిలాగానే వైసీపీ వారు రాలా, వాళ్ళు బైకట్ చేస్తున్నారు కదా. సో అప్పుడు ఇట్లా వైసీపీ రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కావట్లేదు అనేది ప్రస్తావనకు వచ్చినప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏమన్నా ఇట్లా అన్నాడు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఏమన్నాడు, రాకపోతే ఓకే, చట్టం తన పని తాను చేసుకుంటుంది అన్నాడు. ఏంటి చట్టం తన పని తాను చేసుకునేది? నేను చెప్పింది చట్టం ప్రకారం 60 రోజుల పాటు ఆయన రాకపోతే అసెంబ్లీకి ఆయన అనర్హుడు అవుతాడు ఎమ్మెల్యేగా. అంటే ఎమ్మెల్యేగా అనర్హుడు అయితే అది కూడా ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాడేమో తెలియదు నాకు. ఆయన ఆ మాట అన్నది అందుకనే అయ్యన్న పాత్రుడు. ఆయన ఆ మాట అన్నందుకే కోపం వచ్చి ఆ ప్రెస్ మీట్లో నన్ను డిస్క్వాలిఫై చేస్తారా, చేయమని చూద్దాం, నేను రెడీ అని అన్నాడు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారు వీరిద్దరూ కూడా కంటిన్యూస్గా కనుక అటెండ్ కాకపోతే వాళ్ళు అనర్హతకు గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ లీడర్ స్టేటస్ కోర్టు ద్వారా వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మోస్ట్ ప్రాబ్లీ అది వచ్చే అవకాశం లేదు. అది వచ్చే వరకు కోర్టులో వేసాను నేను చెప్తుంటాడు ఆయన. ఒక్కసారి కోర్టులో కనుక దీని మీద నిర్ణయం వచ్చింది అనుకోండి, నిర్ణయం వచ్చి ఆ నిర్ణయం కూడా వ్యతిరేకంగా వస్తే అప్పుడేం చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్. అప్పుడు ఇక తప్పించుకోలేడు కదా, ఇంకేం లేదు చెప్పడానికి. కోర్టు మేము దీని మీద ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేము అని ఇచ్చింది అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? మరి మిగతా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎగ్గొడతాడా? ఎగ్గొడితే మరి డిస్క్వాలిఫికేషన్ని ఎదుర్కొంటాడా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సమాధానం లేనటువంటి ప్రశ్నలు.